వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. సామాజిక మాధ్యమాల్లో ఇతరులపై అనుచిత వ్యాఖ్యలు చేయటం, అసభ్యకర పోస్టులు పెట్టడం వంటి చర్యలు చట్టరీత్యా శిక్షార్హమని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కఠిన నిఘా ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. ప్రముఖులపై అసభ్యకర పోస్టులు పెట్టి ఫోటోలు మార్ఫింగ్ చేసి వారి ప్రతిష్టను భంగం కలిగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గాలి సతీష్ బాబు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా దర్యాప్తులో తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామానికి చెందిన తుపాకుల సతీష్ కుమార్ ట్విట్టర్ ఖాతా ద్వారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్పై అసభ్యకర పోస్టులు పెడుతున్నట్టు బయటపడింది. సాంకేతిక ఆధారాలపై నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్కు పంపారు. నమస్తే అండి, నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పీ మాట్లాడుతున్నాను. ఈ గుంటూరు ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో గాలి సతీష్ బాబు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేసి ఓల్డ్ గుంటూరు సిఐ గారు వెంకటప్రసాద్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా తుపాకుల సతీష్ సన్నాఫ్ అనంతరాములు అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను హైదరాబాద్ వాస్తవ్యుడు. ఇతను చీఫ్ మినిస్టర్ గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి మీద తప్పుడు అనుచిత వ్యాఖ్యలని ఏం చేస్తుంటే ఈ పోస్టుల్ని, ఈ వాట్సాప్ పోస్టుల్ని వాటిని ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, దాన్ని ట్విట్టర్లో ఇతని వల్ల వాళ్ళ మాకు మర్యాదకు భంగం కలిగించింది. చాలా అసహ్యమైన పోస్టులు కూడా ఇతను పెట్టడం జరిగింది. దీని మీద కేసులో ఇతను ఇంకొక ఇద్దరు ముగ్గురు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలో పట్టుకుంటాము. దీని గురించి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా గుంటూరు ప్రజలకు కానీ, ఈ సోషల్ మీడియా ఉపయోగించే వాళ్ళకి కానీ ఆల్రెడీ అధికారి డీజీ గారు, ఎస్పీ గారు ఉత్తర్వులు ఇచ్చున్నారు. సోషల్ మీడియాని మీకు ఉపయోగపడి పోస్టులు చేసి చూసుకోవడానికి షేర్ చేసుకుని ఉపయోగించండి. అంతేగాని వేరే వ్యక్తికి వాళ్ళ మర్యాదకు భంగం కలిగించే విధంగా పోస్ట్ పెట్టకూడదు. అట్లా పోస్టులు పెట్టినట్టయితే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆల్రెడీ హెచ్చరించున్నారు. అయినా కానీ ప్రైమ్ మినిస్టర్ మీద, సీఎం మీద ఇట్లా మీరు కానీ పెడుతుంటే ఆల్రెడీ మీ సోషల్ మీడియాని ఐటీ కోర్ టీం వాచ్ చేయడం జరుగుతుంది. వాచ్ చేసినప్పుడు మీరు పెట్టిన పోస్టులు కానీ ఎవరి మర్యాద కానీ భంగం కలిగించినట్టయితే మీ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వాట్సాప్ని కానీ, ఈ సోషల్ మీడియా గ్రూప్స్ కానీ మీరు ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోండి. వేరే వ్యక్తి మర్యాద కానీ భంగం కలిగించుకున్నట్టయితే మీ మీద కేసులు నమోదు చేయబడతాయి. మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది.